మేము కాదు రేవంతు, తెలంగాణ రాష్ట్రం అంటుంది. అరే ఉత్తుత్త మాటల రేవంతు, నిన్ను ఉరికిచ్చిదంతము రేవంతు. ఉత్తుత్త మాటల రేవంతు, నిన్ను ఉరికిచ్చిదంతము రేవంతు. రామ రామ నీ రంగు బయట పడ్డదయ్యా, రామ రామ నీ రంగు బయట పడ్డదయ్యా. అదే రామ రామ రేవంతు, నీ రంగు బయట పడ్డదయ్య రేవంతు. జై జై తెలంగాణ. జోహార్ జోహార్. అయ్యా రేవంతు, నువ్వు ఓటుకు నోటు దొంగవయ్యా. అయ్యా నువ్వు ఓటుకు నోటు దొంగవయ్యా, మా కర్మకు ముఖ్యమంత్రివయ్యా. ఓటుకు నోటు అలాంటి రేవంతు పాలనకు చర్మగీతం పాడాలి. ఈ గడ్డ మీద విచ్చేస్తున్నటువంటి అన్నలకు స్వాగతం పలకడానికి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని అన్నను ముందుకు కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో, కార్యక్రమానికి వెంచేస్తున్నటువంటి పూజ్యులు పెద్దలు కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నాయకులు మాధవరం కృష్ణారావు గారు, పూజ్యులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారు ఏం చేశారు. వారికి మీరందరూ శాలువలతో ఒక్కసారి ఇప్పటిదాకా దింపినట్టు దింపి స్వాగతం పలకవలసిందిగా మనం చేస్తున్నాం. అదిగో మన ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు. కాబట్టి మనం అందరం బరాబర్ ఇప్పటి నుంచి కూడా అడ్డంపుడు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని ఈ ఇంటికా జవాబు పత్తర్ సే దేంగే. అంతే ఇక బరాబర్ మాట్లాడాలి. ఆగమైతుంటే తెలంగాణ తమ్మి బరాబర్ వస్తడి రామన్నా. ఏ భయమేంటిరా మన గుండెల్లోనా, బాజాప్త తెచ్చినాము తెలంగాణ. ఏ లాఠీ తూటాలకు ఎదురెళ్ళిన మనమే, ఈ కేసులకు నిందలకు భయపడతామా. చెరబెడుతుంటే మన తలనే వంచుతామా, ఎత్తిన గులాబీ జెండలే దించుతామా. బరాబరు బాజాప్తా జై తెలంగాణ, పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. బరాబరు బాజాప్తా జై తెలంగాణ, మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. చేతికి సంకెళ్ళు వేస్తేరా, నా చేతులనిస్తారా తమ్ముడా. నీ ఒంటికి గాయాలు చేస్తేరా, నా కంటిలో నెత్తుళ్ళు చూడరా. గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులైనటువంటి కె తారక రామారావు గారు, అదేవిధంగా పూజ్యులు పెద్దలు కె నవీన్ రావు గారు, కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కృష్ణారావు గారు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా పూజ్యులు పెద్దలు గజ్జల నగేష్ గారు వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు వేగన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి వేదికపైకి ఎవరు రావద్దండి, దయచేసి వేదికపైకి ఎవరు రావద్దు.
పిలిచిన వారు మాత్రమే వేదికపై ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి కిందికి దిగాలి. మనవి చేస్తున్నాం. ఏ బాబు కిందికి దిగాలి, అందరూ కూడా కిందికి దిగాలి. ఈరోజు ఒక ముఖ్య గమనిక, మన ప్రోగ్రాం అయిన తర్వాత ప్రతి డివిజన్ కార్పొరేటర్తో కార్యకర్తలతో మన కేటీఆర్ గారు ఫోటో దిగుతారు. కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దు. అందరూ కూడా మేము పిలిచిన వెంటనే ఒక్కొక్క కార్పొరేటర్ వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చి కూడా ఫోటో దిగొచ్చు. దయచేసి ఎవరు కూడా తొందరపడి పైకి రావద్దని మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు మనకు చాలా టైం ఇస్తున్నారు కేటీఆర్ గారు. వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లతో సహకలిసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కార్పొరేటర్ ఏరియా నుంచి వచ్చిన కార్యకర్తలందరితో కూడా ఫోటో దిగుతారని మనం చేస్తా ఉన్నాం. దయచేసి అందరు ఎవరు పడతారు రావద్దండి ప్లీజ్. అందరు కింది దించండి దయచేసి. అందరు కూడా తర్వాత మనకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరు కూడా బయటకు వెళ్ళాలి. కిందికి దిగండి. సన్మాన కార్యక్రమం తర్వాత ఉంటుందండి. దయచేసి అందరు కిందికి దిగలండి. ఈ కార్యక్రమానికి పూజలు పెద్దలు, మన నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత కూకట్పల్లి అన్న అంటే నేనున్నా అని పలికే మన ఆత్మబంధు, బడుగు బలైన వర్గాల ఆత్మబంధు అయినటువంటి మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతా ఉన్నాం. పూజలు పెద్దలు గౌరవనీయులు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులైనటువంటి శ్రీ వివేకన్న గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న పెద్దలు సీనియర్ శాసనసభ్యులు కృష్ణారావు గారు, అదేవిధంగా మన వేదికను అలంకరించి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న రామన్న గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ గారు, షంబిపూర్ రాజు గారు, అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా గజ్జల నాగేష్ గారు, గౌరవ సీనియర్ నాయకులందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరిమలారా, మనందరికీ తెలుసు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన, అన్యాయాలు, అక్రమాలు అన్ని కూడా ప్రజలు చూస్తా ఉన్నారు, వేచి చూస్తా ఉన్నారు. అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు కేసీఆర్ గారి ఎలక్షన్స్ వస్తాయా అని చెప్పేసి ఆ క్షణం గురించి వెయిట్ చేస్తున్న సంగతిని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సోదరుల, మనం 2.5 సంవత్సరాలు కావస్తోంది ప్రభుత్వం వచ్చి. ఎన్నో అబద్దాలు చెప్పి ఆ అబద్దాల పునాదులపైన ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడానికి ఎన్నో అడ్డదారులు దొక్కుతూ, ఎన్నో ఈ ప్రజలకు ఇబ్బంది పెడుతూ, అరాచకాలు సృష్టిస్తూ ముందుకు పోతా ఉన్నది. దీన్ని మనందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే మన పార్టీ కార్మిక అధ్యక్షులు అన్న రామన్న గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఇంకా మనం పెద్ద ఎత్తున ఇంకా మనం ఆందోళన చేపట్టలేదు. ప్రజలకి అండగా ఉంటూ వారికి భరోసా కల్పిస్తూ మనం ముందుకు పోతా ఉన్నాం. సరైన సమయం గురించి ప్రజలు వేచి చూస్తున్నారు కాబట్టి వారికి మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం పార్టీని, ప్రతి కార్యక్రమాన్ని మనము ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలు కూడా చెప్పాల్సి, ప్రజలను జాగృతం చేసి ప్రజలు కూడా చైతన్యవంతులు చేసినటువంటి బాధ్యతగా మన పార్టీ కార్యకర్తగా మనందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు తెలుసు, మన అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు మరి 13 సంవత్సరాలు ఉద్యమం చేసి చావు నోట తలబెట్టి తెలంగాణ తెచ్చిన తెలంగాణని 10 సంవత్సరాల్లో యావత్ భారతదేశంలోని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి రాష్ట్రాన్ని ఈ 2.5 సంవత్సరాలలో మరి కుక్కల జింపిన విస్తరాకులా తయారు చేసిన ఈ దుష్ట పరిపాలన కాంగ్రెస్ పరిపాలన రేవంత్ సర్కారులో. కాబట్టి మనము